కళ్యాణ్ అసలు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అతనికి దరిదాపుల్లో కూడా ఎవరు కనిపించట్లేదు. గూస్ బంప్స్ వస్తాయి మనకి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఢిల్లీకి వెళ్ళి? 3 రాజ్యసభ సీట్లు జనసేనకి 1 అని చెప్తున్నారు. మన తుఫాన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన వైపు నుంచి మరొక తుఫాన్ని పంపిపోతున్నారు. సార్ ఇది సాధ్యమయ్యే పరిస్థితి? అంత పవర్ ఉన్న పొలిటీషియన్ సౌత్ ఇండియాలో నాకు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు నాకు కనిపించట్లేదు. అప్పట్లో నందమూరి తారక రావు గారు ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వచ్చిందని చెప్తాను. ఒక పెద్ద వ్యూహం ఉంది నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి మీద అని చెప్తాను. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని కీలక అంశాలు చర్చించినట్టు జరిగింది. కేంద్ర మంత్రులు కలిశారు, రైల్వే మినిస్టర్ని కలిశారు, కొన్ని ట్రైన్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే కొంతమంది మంత్రులను కూడా కలిశారు. ఎన్డీఏ పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఒక కీలక పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇదంతా చూశాక సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ అసలు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అతనికి దరిదాపుల్లో కూడా ఎవరు కనిపించట్లేదు. అదే చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది సార్? కరెక్ట్ పాయింట్ తీశారు మీరు. హ్యాపెనింగ్ టాపిక్ ఇది రవి గారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి కేవలం జన సైనికులే ఫ్యాన్స్ కాదు, కార్యకర్తలు కాదు, పార్టీలకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి దేశం మొత్తం బ్రహ్మరథం పడుతుంది అని చెప్తాంలో అనుమానమే లేదు. నేను ఇప్పుడు చెప్పబోతున్నా మీకు కొన్ని పాయింట్స్. గూస్ బంప్స్ వస్తాయి మనకి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఢిల్లీకి వెళ్ళి అని. పవన్ కళ్యాణ్ గారు మొదటిగా ఢిల్లీకి వెళ్ళి ఒక 4 ట్రైన్స్, మహారాష్ట్ర ఎన్నికల్లో సెంచరీ ఆయన ఎక్కడ 5 ప్లేసెస్లో ప్రచారం చేశారో 5 ప్లేసెస్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు పిలిచి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మన రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక 4 ట్రైన్లు పర్మిషన్ తీసుకున్నారు అమరావతికి, అవి శాంక్షన్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ క్రమంలోనే వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం జరిగింది. ఆ క్రమంలోనే ప్రధానమంత్రి మోడీ గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కూడా కలుస్తాం జరిగింది. ఈ 4 ట్రైన్ల వరకే మనకి బయట తెలుసు. ఈ 4 ట్రైన్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి వల్ల అన్నది. 4 ట్రైన్లే కాదు, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్రప్రదేశ్కి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఇప్పుడు ఎన్నో ట్రైన్ల దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఏంటి దానికి కారణం ఏంటి అంటే, నేను మీకు ఒకటి చెప్తాను రవి గారు. మన ఆంధ్రప్రదేశ్లో మీకు బాగా తెలుసు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు టీడీపీ సపరేట్గా పోటీ చేసింది, జన సైనికులు సపరేట్గా పోటీ చేశారు, వైఎస్ఆర్సీపీ సపరేట్గా పోటీ చేసింది, బీజేపీ కూడా ఆల్మోస్ట్ సపరేట్గానే పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి, అది అందరికీ తెలుసు. ఢిల్లీలో కూడా ఆ క్లాష్ క్లియర్గా కనిపించింది ఆయన ప్రెస్ మీట్లో కూడా, అందరికి తెలిసిన విషయమే అది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వస్తానికి కారణం 100కి 100% పవన్ కళ్యాణ్ గారే అన్నది ఎలా అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, జనసేన పార్టీ సపరేటు, టీడీపీ పార్టీ సపరేటు, బీజేపీ సపరేటు. అప్పట్లో బీజేపీకి టీడీపీ సరైన టర్మ్స్ లేవు. జనసేన అప్పుడప్పుడే గ్రో అవుతుంది, చాలా స్ట్రగుల్ పడుతున్నారు. మీరు గతంలో ఎన్నికల ముందు ఒక జెండా అని ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఇటు సైడ్ అంతా జన సైనికులు, ఇటు సైడ్ అంతా టీడీపీ వాళ్ళు కూర్చొని ఉన్నారు. జెండా అని పెద్ద సభ పెట్టారు. ఎలక్షన్స్ కి ఒక 2 నెలల ముందు అనుకుంటా పెట్టారు. మీరు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో భావోద్వేగంతో మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారు? మనం ఏం చూసి మనం రెచ్చిపోతున్నాము? జనసేన పార్టీ ఏం చూసి రెచ్చిపోతున్నాం? మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నామా? మనకి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పదవి వచ్చేస్తే మనం న్యాయం చేయగలుగుతామా? మన దగ్గర పార్టీని నడిపే అంత ఫండ్స్ మన దగ్గర ఉన్నాయా అని ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. మాట్లాడి నేను పొత్తులోకి వెళ్తే చాలామంది ఎక్కిరిస్తాం జరిగింది, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కిరిస్తాం జరిగింది. 24 అని ఎక్కిరిస్తాం జరిగింది. 24 ఏంటి, బలిచక్రవర్తి ఎగ్జాంపుల్ ఆ రోజు ఇచ్చారు. వామనుని చూసి బలిచక్రవర్తి నవ్వుతే తొక్కుతా అని చాలా భావోద్వేగంగా మాట్లాడారు. దాని తర్వాత జన సైనికులకి అర్థమైంది, మా నాయకుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, పొత్తులో ఉండాలి, పొత్తులో ఉంటేనే పదవిలోకి రాగలుగుతాము, వ్యూహాన్ని నాకు వదిలేయండి అన్నారు పవన్ కళ్యాణ్. సేమ్ ఇదే మాటలు స్పీచ్లో చెప్పారు మైక్లో, కాబట్టి మనందరికీ అప్పుడు అర్థమైంది. మరి సేమ్ ఇదే మాటలు ఆయన మోడీ గారికి కూడా చెప్తాం జరిగింది, చంద్రబాబుకి కూడా చెప్తాం జరిగింది. మనం ఇలా విడివిడిగా మనము పోటీకి వెళ్తే
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ మనం ఓడిపోతాము, దయచేసి నా మాట వినండి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఒప్పిస్తాం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్కన ఒప్పిస్తాం జరిగింది. 3 పార్టీల్ని కూటమి చేస్తానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారే. ఎప్పుడైతే అది కూటమి అయిందో ఆయన అష్యూరెన్స్ ఇచ్చాడు మోడీ గారికి కూడా, నేను చెప్పేది ఒక్కసారి మీరు ఫాలో కాండి, 100కి 100 మనం కొట్టకపోతే ఇక్కడ నన్ను అడగండి అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు మోడీ గారికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి ఏ అష్యూరెన్స్ ఇచ్చారో అనుకున్నట్టుగానే ఎలక్షన్స్ తర్వాత దుమ్ము లేపారు, కూటమి ప్రభుత్వంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఆ సీట్లు ఆ 21కి 21 పవన్ కళ్యాణ్ గారు కొడతాము, మిగతా దగ్గర టీడీపీ స్వీప్ చేస్తాము, కూటమి ప్రభుత్వంలోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేస్తాము, అక్కడ ఎంపీ నంబర్ ఏదైతే మోడీ గారికి ఢిల్లీలో సపోర్ట్కి పదవెక్కుతానికి సపోర్ట్ వచ్చిందో ఒక్కసారిగా మోడీ గారికి క్లియర్గా అర్థమైపోయింది. అందుకే నరేంద్ర మోడీ గారు ఆ రోజు స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ని అందరి నేషనల్ మీడియా ముందు, అన్ని పొలిటికల్ పార్టీస్ ముందు ఏ జో బయట పవన్ అంది హై అంటే తుఫాన్ అని పోలుస్తాం జరిగింది. అర్థమైందా? ఊరికే అనలేదు పవన్ కళ్యాణ్ తుఫాన్ అని, ఆయన ఊరికే అనలేదు, దాని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ జరిగింది. ఎంత బాగా చెప్పారు సార్, అసలు మీరు చెప్తుంటే అలానే చూస్తూ ఉండిపోయా. లాస్ట్ 3 minutes మీరు చెప్పిన స్పీచ్ అసలు మామూలుగా లేదు. లాస్ట్ 6 months లో ఇంత జరిగిందా అసలు? మరి అందుకే పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అని పోల్చడం జరిగింది అనుకోండి. అసలు చాలా బాగా చెప్పారు సార్. మరి సార్ దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పబోతున్నారని చెప్పేసి అర్థం అవుతుంది. ఇది భజన బ్యాచి అంటూ ఉన్న వాళ్ళకు కూడా అర్థం అవుతుంది ఖచ్చితంగా. సార్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ వస్తే 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవడం జరిగింది. దాంట్లో ఒక టీడీపీకి 2, జనసేనకి 1 అని చెప్తున్నారు. ఈ 1 కూడా నాగబాబు గారికి వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? అవును, కరెక్ట్ మీరు చెప్పింది. బీద మస్తాన్ అనే ఒక వ్యక్తికి టీడీపీ నుంచి ఆయనకి ఇవ్వబోతున్నారు రాజ్యసభ. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చినట్టున్నారు, ఆయన కమిట్మెంట్ ఉన్నట్టుంది, ఆయనకి ఇస్తున్నట్టున్నారు. ఇంకొకటి గల్లా జయదేవ్తో పాటు ఒక 4-5 పేర్లు చెప్తున్నారు. ఎటొచ్చి జనసేన పార్టీలో మన తుఫాన్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన వైపు నుంచి మరొక తుఫాన్ని పంపిపోతున్నారు. ఆయనే నాగబాబు. నాగబాబు గారు తమ్ముడు అంటే ఎంత ప్రేమో, ప్రతి అడుక్కి వెనకాల ఒక ట్వీట్ పెట్టేది మొట్టమొదటిగా నాగబాబు గారే. నాగబాబు గారు మీరు నమ్మకపోండి రవి గారు, నాగబాబు గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తమ్ముడులాగా చూడలేదు, ఒక జనసేన అధ్యక్షుడిలాగానే చూస్తారు ఆయన. మీరు స్పీచెస్లో చూడండి, ఎక్కడైనా చూడండి, ఆయనని పేరు పెట్టి పిలుస్తాం అదేముండదు, ఆయనని ఉచ్చరించరు, అట్లా జనసేన అధినేత అన్నట్టుగానే ఉచ్చరిస్తారు ఆయనని. ఓకే, ట్వీట్ లో కూడా అదే చాలా పొగుడుతాం కాదు, ఆయన పొగుడుతాం కాదు, ఆయన ఫ్యాక్ట్స్ చెప్తున్నాడు ఆయన బాబు, ఆయన పొగుడుతాం ఏం కాదు, అది ఉన్న ఫ్యాక్ట్. తమ్ముడు కాబట్టి ఎంత కాదన్నా మళ్ళీ ఇంట్లో తమ్ముడే కదా, తమ్ముడు కాబట్టి వెనకాల ఒక కొండ లాంటి సపోర్టే మన నాగబాబు గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు. ఓకే, నాగబాబు గారు క్లియర్గా ట్వీట్లో మొన్న ఏం పెట్టారు, చక్రం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోయే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని క్లియర్గా పెడతాం జరిగింది. అయితే 3వ రాజ్యసభ సీటు నాగబాబు గారికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అంటున్నారు స్పెక్యులేషన్స్. అది మనం వేచి చూడాలి, బట్ నాకు తెలిసి నాగబాబు గారే కన్ఫర్మ్ అని నేను కూడా అనుకుంటున్నా. స్టిల్ ఎండ్ రిజల్ట్ చూడాల్సిందే సార్. మరి ఒకవేళ నాగబాబు గారు వెళ్తే జనసేనకి కలిగే లాభం ఏంటి? అదేంటి రవి గారు, నాగబాబు గారు జనసేనలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టే. ఓకే, మీరు చూడండి, ఒకవేళ 10 సీట్లు రాజ్యసభలో ఉండుంటే ఇప్పుడు ఖచ్చితంగా నాగబాబు గారు అందులో ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఉన్నది 1 సీటే కాబట్టి, జనసేన కోట 1 సీటే కాబట్టి అందులో నాగబాబు గారు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్టే రాజ్యసభకి. అందులో రాజకీయంగా అక్కడ ఏ వ్యూహాలు ఉన్నా స్ట్రైట్ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నాగబాబు గారు రాజ్యసభకి వెళ్తే. సో నేను కూడా 100% నాగబాబు గారు వెళ్ళాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ ఎవరు కాదనే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా నాగబాబు గారికి ఇవ్వాలి అంటే ఇవ్వాల్సిందే. ఇవాళ దేశంలో ఆయన వెళ్ళి నరేంద్ర మోడీ గారికి ఎక్కడ ఏ సీటు ఎవరికి ఇవ్వాలి అని ఒక మాట అడుగుతాం ఆలస్యం, ఆయన ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు మోడీ గారు. అవును సార్, మీరు చెప్పే చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మన కేంద్ర మంత్రుల్ని కలవడానికి వెళ్తే అసలు ఈయన వాళ్ళని కలవడానికి వెళ్ళారా, వాళ్ళు ఇతన్ని కలవడానికి వచ్చారా అన్నట్లు అనిపించింది సార్. అసలు ఆర్ఎస్ఎస్ చీఫ్
మోహన్ భగత్ గారు మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో టైం స్పెండ్ చేస్తాం జరిగింది. ఓకే. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు దగ్గర 20 నిమిషాలు టైం స్పెండ్ చేశారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో సహా మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో సహా చాలా టైం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం జరిగింది. ఏదో ఒక పెద్ద వ్యూహం ఉంది నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి మీద అని చెప్తంలో 1% కూడా నాకు సందేహం లేదు. ఓకే. ఇస్తే మొత్తం సౌత్ ఇండియాకే ఎన్డీఏ తరపున కన్వీనర్ పొజిషన్ ఇచ్చిన 1% కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అండ్ అలా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. సార్, ఇది సాధ్యమయ్యే పరిస్థితేనే, ఎందుకంటే జనసేన పార్టీ ఇతండి ఎన్డీఏ అంటే ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో బీజేపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళందరినీ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఎవరున్నారు నాకైతే ఎవరేం పేర్లు ఏం గుర్తు రావట్లేదు. నాకు ఒక పవన్ కళ్యాణ్ తప్ప వేరే పేర్లు ఏం గుర్తు రావట్లేదు. అంత పవర్ ఉన్న పొలిటీషియన్ సౌత్ ఇండియాలో టోటల్గా తీసుకోండి, నాకు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు నాకు కనిపించట్లేదు. ఎవరైనా ఆలోచించుకోండి, పవన్ కళ్యాణ్ తప్ప ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎవరైనా పవర్ఫుల్ పొలిటీషియన్ ఉన్నారా? క్రేజ్ అయితే ఎవరికి లేదు. క్రేజ్ కాదండి నేను చెప్పేది, పవర్ కూడా. క్రేజ్, సినిమా క్రేజ్ పక్కన పడేసాను మీరు, అయిపోయింది. సినిమా స్టార్ అని వచ్చే క్రేజ్ అయిపోయింది. పొలిటీషియన్, పాన్ ఇండియా పొలిటీషియన్. అంతెందుకు, నిన్న హైదరాబాద్లో తాజ్ హోటల్లో తెలంగాణకు సంబంధించిన కొంతమంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని, టీడీపీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని, నెక్స్ట్ ఆంధ్రాకి సంబంధించిన జనసేన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని అందరు కలిపి తాజ్లో పవన్ కళ్యాణ్ గారు విందిస్తాం జరిగింది. ఎందుకు మరి ఈ వ్యూహాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారికి ఏం రైట్ ఉందని ఇంతమందిని మరి పిలిచి పాటిస్తానికి? అంత ఫ్రీడమ్ ఎలా వచ్చింది ఆయనకి? ఖచ్చితంగా ఆయనకి బీజేపీ దగ్గర నుంచి బలమైన సపోర్ట్ ఉంది. అది మన అందరం చాలా ఆనందించాలి. తెలుగు వాళ్ళు అయినందుకు మనము గర్వపడే సమయం మళ్ళీ అప్పట్లో నందమూరి తారక రావు గారు ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వచ్చిందని చెప్తానులో ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికి లేదు. ఆఫ్ కోర్స్ చాలా స్టాల్వర్డ్స్ లీడర్స్ మధ్యలో వచ్చారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తానులో 1% కూడా నాకు సందేహం లేదు. దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, ఇంటర్వ్యూ ముఖంగా నేను చెప్పేది ఏంటి అంటే, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి మనం తెలుగు వాళ్ళందరూ ఫస్ట్, తెలుగు వాళ్ళలోనే తెలుగు వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటే మనకు కావాల్సిన మనం ఎలా తెచ్చుకుంటాం ప్రపంచం నుంచి, లేకపోతే యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలా తెచ్చుకుంటాం? మనది క్వాజీ ఫెడరల్ సిస్టమ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కొన్ని పవర్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ చేతిలో కొన్ని పవర్లు ఉంటాయి. మనకు కావాల్సినవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. అక్కడి నుంచి రావాలి అంటే తెలుగు రాష్ట్రాలు 2 ఐక్యమయ్యి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ సూపర్ మ్యాన్కి సపోర్ట్ చేస్తే మనకు కావాల్సిన వనరులు 2 తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారు ఇట్లే తీసుకొచ్చి రాగలిగే శక్తి ఆయనకు ఉంది అని చెప్తాంలో గత వారం రోజుల్లో ఏదైతే మూమెంట్ జరిగిందో, ప్రతి ఛానల్లో ఆయన గురించే కదండి మాట్లాడేది. ఏ ఛానల్లో అయినా, నేషనల్ మీడియా నుంచి తెలుగు మీడియా వరకు, ఏ ఛానల్లో అయినా పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏమైనా ఉందా డిస్కషన్? పార్టీలకు అతీతంగా దయచేసి ఆయన మంచి మనిషి, సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు తెలుగు వాళ్ళందరికీ. మనం ఎంతో వెనుకబడి ఉన్నాము. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి. దయచేసి అలాంటి లీడర్కి సపోర్ట్ చేయండి. విత్ ఇన్ 10 years మనం ఈచ్ 2 రాష్ట్రాలు $1 trillion $1 trillion ఈచ్ ఎకనామికల్లీ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. సూపర్ చెప్పారు సార్ మీరు, $1 trillion కూడా అని చెప్పారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఈ తుఫాన్ని చూస్తుంటే ఏపీ దశ తిరిగిపోయేలా ఉంది సార్. ఖచ్చితంగా రవి గారు భలే చెప్పారు, ఖచ్చితంగా తిరిగిపోతుంది. యా సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.